నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. మాజీ మంత్రి తెలుగు భాష పరిరక్షకులు దివంగత మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్నాయని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై విద్యార్థుల అవగాహన కల్పించేందుకు విజయవాడ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని కీలక సూచనలు చేశారు. విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ ప్రభావం వ్యక్తిపైనే కాకుండా కుటుంబం, సమాజం పైన పడుతుందని చెప్పారు. స్నేహితుల ఒత్తిడి కారణంగా యువత మత్తు పదార్థాలకి దూరుతున్నారని, ఒక్కసారి చేసిన తప్పు జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తుందని హెచ్చరించడం జరిగింది. ఎలాంటి సైబర్ మోసం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ గారు, అదేవిధంగా వారి సంస్థ ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్, అదేవిధంగా సైబర్ క్రైమ్స్, అదేవిధంగా యువత భవిష్యత్ అనే అంశం మీద ఈరోజు ఒక పెద్ద చర్చా కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 300 మంది స్టూడెంట్స్ ఈరోజు దీనికి చేయడం. సో యువత డ్రగ్స్ బారిన పడకుండా, అదేవిధంగా సైబర్ క్రైమ్కి గురి కాకుండా ఎలా ముందుకెళ్లాలనే అంశం మీద చాలా విస్తృతంగా చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా మన ధోనిపూడి శంకర్ గారు, అదేవిధంగా డాక్టర్ రమేష్ బాబు గారు, మరి కొందరు పెద్దలు ఈ కార్యక్రమాన్ని చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు యువతలో కొంత ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. అదేవిధంగా ఒక చర్చ అనేది మొదలైతే సమాజంలో చాలా వరకు ఈ క్రైమ్స్ని తగ్గించవచ్చనే ఒక స్పృహతో ఈ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. సో చాలా చక్కగా వారు ఏర్పాటు చేశారు. సో గ్రంథాలయ సంస్థకి, గ్రంథాలయ కమిటీకి క్రైమ్ యూత్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి అంశం పైన ఈరోజు హనుమంతరాయ గ్రంథాలయం కమిటీ ఆధ్వర్యాన విద్యార్థులతో అవగాహన సదస్సుని జయప్రదం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి గ్రంథాలయ కమిటీ ప్రతి నెల కూడా ఒక సామాజిక, సాహితీ, సాంస్కృతిక విషయాలపైన ఖచ్చితంగా ఇటువంటి అవగాహన సదస్సుల్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా యువత ఈ రోజున సైబర్ క్రైమ్ వలన పెడదారి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే గంజాయి మహమ్మారికి ముఖ్యంగా రూరల్ పార్ట్లో చివరికి గంజాయి కేంద్రాలుగా స్కూల్స్ మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్టీఆర్ కమిషనరేట్ యుద్ధాన్ని ప్రకటించింది. కాబట్టి ఇవాళ గంజాయి పైన, డ్రగ్స్ మహమ్మారి పైన ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేయవలసిందే. ఆ పోరాటానికి అందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా డ్రగ్స్ మహమ్మారి పైన, అలాగే సైబర్ క్రైమ్కు లోబడి ఎంతోమంది విద్యార్థులు ఇన్స్టాగ్రాముల్లో తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నటువంటి అనేక సంఘటనలు భోగాపురం విమానాశ్రయం పేరుతో కార్పొరేట్ సంస్థలకి లాభాలు చేకూర్చి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. భోగాపురం విమానాశ్రయం ఆదివాసుల సమస్యలు, రైతుల ఇబ్బందులు, ఉద్యోగాల భర్తీ, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కీలక డిమాండ్లు చేశారు. విజయవాడ సెంట్రల్ ఏసీ బాలోత్సవ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం ప్రభుత్వ ప్రాజెక్టు కాదని, ప్రజల భూములను వినియోగించి నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు అప్పగించారని విమర్శించడం జరిగింది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విద్యార్థుల్ని బలవంతంగా తరలించడం సరికాదని, తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆగస్టు 8న ఆదివాసీ బంద్పై పోలీసులు జారీ చేసిన హెచ్చరికలు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. పరిస్థితి ఏర్పడితే వీళ్ళ కేసు నేను వినలేని మొండి కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సైతం కేసు విని కేసులు పెట్టొద్దు, వాళ్ళ మీద అణిచివేత, లాఠీచార్జ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోడీని పిలిచి భోగాపురంలో పెద్ద సభ పెట్టి స్తోత్రాలు ప్రారంభించారు. స్తోత్ర పాఠాలు జనం స్పందించకపోతే ఈయన అడిగి మరీ చప్పట్లు కొట్టించాడు.
ఇంతకన్నా అవమానం తెలుగు ప్రజలకు ఏమైనా ఉంటుందండి? ఆయన ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పెడితే మనకు అభ్యంతరాలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వమే అక్కడ నిర్వహిస్తుంది ఆ ఫంక్షన్. అది ప్రైవేట్ సంస్థ, పీపీపీ పేరులో ఉన్న మొత్తం ప్రభుత్వానికి అందులో వాటా లేదు. భూములు ఇచ్చింది ప్రభుత్వం, భూములు దానం చేసింది రైతులు, కానీ అందులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా లేదు. సంపద ఒకరిదిను, పెత్తనం ఇంకొకళ్ళది. రైతుల భూములు ప్రభుత్వం లాక్కుంది, ఎయిర్పోర్ట్కి ఇచ్చింది, కానీ ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషి కానీ వాటా కానీ ఉండదు. మొత్తం పెత్తనం అంతా జిఎంఆర్ది. దీనికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది విద్యార్థుల్ని తరలించారు అక్కడి నుంచి? కొన్ని వేల మంది విద్యార్థుల్ని. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, ఈ వేల మంది విద్యార్థుల్ని మీరు బస్సులు పెట్టి విశాఖ తరలించడానికి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి ఉందని అడుగుతున్నాను. అది కనీస ధర్మం. వాళ్ళు చేయాల్సినటువంటి పిల్లల్ని తరలించేటప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. మా చేతిలో ఉన్నారు, వీళ్ళంతా హాస్టల్లో ఉంటున్నారని చెప్పి మీ ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి మోడీకి భజన చేయించడానికే పిల్లలు ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించవచ్చు. ఈరోజు ఏంటి పెద్ద బ్రహ్మాండ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వచ్చినాయి. ఉత్తరాంధ్ర కళలకు కాదు రెక్కలు వచ్చింది, కార్పొరేట్ కళలకు రెక్కలు వచ్చాయి. ఉత్తరాంధ్రలో ఇక్కడ భూములు దానం చేసిన రైతులకి ఇంతవరకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాల. 80 లక్షలు ఎకరాకి ఇస్తామని 25 లక్షలు ఇస్తే వాళ్ళు కోర్టుకి ఎక్కున్నారు. వాళ్ళకి డబ్బులు లేవు. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించలేమని కూటమి ప్రభుత్వం ప్రకటించడం దారుణమని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే సోపనాద్రీశ్వరరావు విమర్శించారు. సాగునీరు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపిస్తూ దీనిపై నిరసనగా ఈ నెల 10న నిర్వహించే జైల్ బారో కార్యక్రమాన్ని రైతాంగం, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే సోపనాద్రీశ్వరరావు మాట్లాడారు. కృష్ణా డెల్టాలో సాగునీరు అందించలేమని ప్రభుత్వం ప్రకటించడం రైతుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. అలాగనే లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, జర్నలిస్టుల్ని స్మరించుకుంటూ రైతు వ్యతిరేక విధానాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రాప్ నమోదు చేయబోమని పేర్కొనడం రైతులపై అన్యాయమని విమర్శించారు. రైతుల సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఈ నెల 17న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకి అందచేయనున్నట్లు తెలిపారు. అయితే మనం ఎంత ప్రయత్నం చేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోగా ఇంకా ఒక్కొక్క రోజు తగ్గే బుద్ధి సామాన్య ప్రజల వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాన్ని శరవేగంగా అమలు చేస్తాం. చెప్పారండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005కు 2000 నాయకులు, వ్యవసాయ నాయకులు చాలా మంది కూడా ఈ ఆధునిక కాలంలో భవిష్యత్తుకాలం ప్రజా ప్రయోజనకరమైనటువంటి చట్టాలన్నింటినీ నిర్మూలిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభతర వాణిజ్యం, దీనికి ప్రభుత్వం చెప్పే నిర్వచనం వేరు, కార్పొరేట్లు ఆచరణలు చెప్పుకుంటున్నటువంటి నిర్వచనం వేరు. ఇక్కడి సందర్భంలో ఒక నమూనాను ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో జర్నలిస్టులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధుల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ జీవో ప్రజాస్వామ్య
హక్కులను హరిస్తుందని ఆరోపిస్తూ ఉపసంహరించుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. విజయవాడలోని ఎంబీవీకే భవన్ లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన జీవో ప్రకారం ప్రభుత్వ హాస్టల్లోకి జర్నలిస్టులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు వెళ్లాలంటే జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి రావటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వక్తలు విమర్శించడం జరిగింది. ఏ లోపాలు కూడా బయటికి రాకుండా చేయడానికే ప్రభుత్వం ఇలాంటి జీవో తీసుకువచ్చిందని ఆరోపిస్తూ వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్, ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. యోజన విభాగం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్కి తిరిగాయి. అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున ప్రశ్నించాయి. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. కానీ ఈ 2 ఏళ్లలో ఒక్క హాస్టల్ అంటే 100-150 ఉన్నటువంటి విద్యార్థులకి కేవలం 1-2 మరుగుదొడ్లు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా వాటిని ఉపయోగించుకుంటారు విద్యార్థులు? ఈ రోజున ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. కానీ ఈ రోజున విద్యార్థులకు ఇస్తున్నటువంటి మెస్ ఛార్జీలు ఎంత అంటే రోజుకి 40 రూపాయలు. ఏ విధంగా ఈ రోజు నేను 40 రూపాయలతో ఉదయం పూట భోజనం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పూట భోజనం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజున అనేక సమస్యలతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ రోజున ఎదిగే పిల్లలకి నాణ్యమైన భోజనాన్ని డిఎస్సి పరీక్షల్లో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర రైతు విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబు డిమాండ్ చేశారు. మరొక వైపు కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 6న పుల్లిగడ్డలో రైతులతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. అవనిగడ్డలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడారు. డిఎస్సి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. పట్టిసీమ నుంచి 6,000 క్యూసెక్లు, పులిచింతల నుంచి 4,000 క్యూసెక్లు కలిపి మొత్తం 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే 55 రోజుల పాటు వ్యవసాయానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ నెల 6న పుల్లిగడ్డ అక్విడక్ట్ వద్ద రైతులతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని, ప్రభుత్వం స్పందించకపోతే అవనిగడ్డ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు రైతులతో కలిసి పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అవనగడ్డ నియోజకవర్గంలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మీడియా కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఇవాళ రాష్ట్రంలో యువత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా ఇవాళ డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిఎస్సిని రిక్రూట్మెంట్ చేసుకున్న దానిలో ఎన్నో అవకతవకలు జరగడనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మనం చూసాం జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు టెట్ పరీక్షకి అక్కడ పేపర్ లీక్ అయింది. దాన్ని మినిస్టర్ గారి అతన్ని రాజీనామా చేయమని చెప్పేసి జంతర్ మంతర్ ఉద్యమం చేస్తే అక్కడ మోడీ గారి ప్రభుత్వంలో అతను రాజీనామా చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్కి అవకతవకలు జరిగినాయి. అర్హులైన వారికి ఉద్యోగాలు రాలేదు. అలాగే స్పోర్ట్స్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళకి ఆఖరికి ప్యాకాట్ ఆడిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇవాళ జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 74 జారీ చేసి ఇవాళ ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వటం ఏంటో ఇవాళ అర్థం కాని పరిస్థితి రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి యువతంతా కూడా ప్రధానమైన డిమాండ్. అదేమని అడిగితే లోకేష్ గారు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారంట ఆయనతో మాట్లాడటానికి రావాలంట, ఎక్కడికైనా వస్తానని ఛాలెంజ్ అంటున్నాడు. ఇవాళ మేమంటాం కాదు, విద్యార్థులే అడుగుతున్నారు. మేము చెప్తాను సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ అవతవకలు జరిగినాయో నువ్వు రాజీనామా చేస్తావో ఉంటావో నువ్వే తెలుసుకోమని చెప్పేసి విద్యార్థులు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల కాలంలో ఇస్తానన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మేము క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే వారు హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి 2014 నుంచి 19 వరకు ఆ కాలంలో మోసం చేశాడు. 3,000 ఇస్తానని మొన్న మేనిఫెస్టోలో పెట్టి మొన్న కూడా మోసం చేయడం జరిగింది. ఇవాళ ఈ విధానాన్ని చూస్తుంటే యువతని పార్టీ అధ్యక్షులు వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిఎస్సిలో జరిగిన అక్రమాలు, ఫీజు రియంబర్మెంట్, అలాగే అలైన్మెంట్ సమస్యల మీద జరిగిన అక్రమాల మీద ఈరోజు అన్ని కాన్స్టిట్యున్సీల్లోనూ కార్యకర్తలందరూ సమావేశం వచ్చి దాని మీద చర్చించి
ఒక ప్రణాళిక రూపించడానికి ఈ ఏర్పాటు చేయటమైంది. ఆఖరికి పేకాటు కూడా ఆడిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు, దొడ్డిదారులు ఉద్యోగాలు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ కనీసం దాని మీద ఎలాంటి ఎంక్వైరీ కాదు కింద సమాధానం కూడా చెప్పకుండా తప్పు తిరుగుతున్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్. అలాగే సిబిఐ ఎంక్వైరీ చేసి జరిగిన అక్రమాల మీద అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న కార్యక్రమాలు. ఎంత అన్యాయంగా ఫోర్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారో ముంబై నటి జత్వానీ కేసు భారతదేశ పోలీస్ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన కేసుగా నిలిచిందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ కేసు గిన్నిస్ బుక్ లో నమోదు కావాల్సినంత అసాధారణమని అన్నారు. సిఐడి దర్యాప్తులో అనేక వైరుధ్యాలు ఉన్నాయని, ఇలాంటి ఘటనలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తాయని విమర్శించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే ముంబై వెళ్లి జత్వానీ ఆమె తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకువచ్చారని ఆరోపించారు. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం జత్వానీపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు దర్యాప్తులు తేలిందని అన్నారు. జత్వానీ కేసులో ఇద్దరు సాక్షులు వాంగ్మూలాలు ఒకే విధంగా ఉండటం అనుమానాలకి తావిస్తుందని పేర్కొన్నారు. చట్టాన్ని ఇష్టానుసారంగా వినియోగించే పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. రిపోర్టులో పొందుపరిచినటువంటి విషయాలు తర్వాత ఇంకొక అరెస్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆ మొట్టమొదట చేసినటువంటి కేసు 90వ నెంబర్ కేసు పూర్తిగా తప్పుడు కేసు. అందులో పెట్టినటువంటి పత్రాలు తప్పుడు పత్రాలు, ఫోర్జ్డ్ పత్రాలు, బ్యాక్ డేటెడ్ పత్రాలు, పాత తేదీలు వేసి తయారు చేసినటువంటి పత్రాలు అని ఈ రిమాండ్ రిపోర్ట్లు అన్నింటిలోనూ రాశారు. తర్వాత విద్యాసాగర్ గారు బెయిల్ పిటిషన్ వేశారు. అందులో కూడా పోలీసులు వాళ్ళ వెర్షన్ ఫైల్ చేశారు. అవన్నీ రికార్డులో ఉన్నాయి, కోర్టు రికార్డులో. తర్వాత విద్యాసాగర్ గారు తను రిమాండ్ చేయడమే తప్పు అని చెప్పి హైకోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేశారు. దాన్ని డిస్మిస్ చేశారు. అందులో కూడా చాలా ప్రతివాదాలు జరిగినాయి. అవన్నీ కూడా రికార్డులో, కోర్టు రికార్డులో ఉన్నాయి. ఆయన బెయిల్ పిటిషన్ అప్పట్లో క్యాన్సిల్ అయింది. తర్వాత కొద్ది రోజులకు బెయిల్ వచ్చింది, అది వేరే విషయం. ఇవన్నీ ఇలా ఉండగా ఈ కేసులో ముద్దాయిల్లో ఒకరైనటువంటి విశాల్ గున్ని ఐపీఎస్ గారు, మిగిలిన ఐపీఎస్ ఆఫీసర్లు కూడా హైకోర్టుకు వెళ్ళి ఈ 469 కేసులో తదుపరి దర్యాప్తు నిలిపివేయవలసింది, స్టే ఇవ్వవలసింది అని చెప్పి హైకోర్టుకు వెళ్ళారు. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ ఆ తదుపరి దర్యాప్తు మీద ఇవాళ స్టే ఉంది. స్టే కూడా కొన్ని నెలలుగా కొనసాగుతుంది. ఆ స్టే ఎత్తివేయించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంటే దాన్ని ఫర్దర్ దర్యాప్తు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందో లేదో మనకు అర్థం కావడం. సరే, ఇది ఇలా ఉండగా సడన్ గా మొట్టమొదటి పెట్టినటువంటి 90 ఎఫ్ఐఆర్ కేసులో కాదంబరి జత్వానీ గారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తూ ఈ మధ్యన సిఐడి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమని పెట్టారయ్యా ఛార్జ్ షీటు? ఛార్జ్ షీట్ సంతకం లేని ఛార్జ్ షీటు సోషల్ మీడియాలో ముందు లీక్ చేశారు. దాని మీద బాగా సోషల్ మీడియాలో నిజాయితీ పరుడైన మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను అవమానించే విధంగా ఆయనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి అంబటి రాంబాబు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అన్నారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులను ఒక వింగ్ లా ఉపయోగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులు చేయని కేసులలో అరెస్టు చేస్తున్నారు, లాకప్ వేయని కేసులో లాకప్లు వేస్తున్నారు. కోర్టులో హాజరుపరచకూడదని కేసుల్లో కూడా కోర్టులకి హాజరుపరుస్తున్నారు. జైలుకి పంపడానికి వీలు లేని కేసుల్లో కూడా జైలుకి పంపిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి పారిపోయిన ఉపయోగం లేదు అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా. వినుకొండ ఎమ్మెల్యే గారు
ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్స్ ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, ఆయన పట్టుకొచ్చారుగా. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా కేసు పెట్టారు, ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, పట్టుకొచ్చారుగా. మన ముస్తఫా గారు ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, గుజరాత్లో, పట్టుకొచ్చారుగా. అంటే ఎక్కడికి వచ్చినా పట్టుకొస్తారు, కక్ష పెట్టుకున్నారు పొలిటీషియన్స్ మీద, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. పారిపోవాల్సిన అవసరం లేదు, ఎదుర్కొందామని నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఎంతమంది ఎదుర్కొంటారు, ఎంతమంది ఎదుర్కోరు అది వేరే విషయం. ప్రేటర్ గారికి తెలంగాణ ఏం చెప్తాడు, అయ్యా యాంటిసిపేటరీ బెయిల్ ఇద్దాం అని చెప్తారు. ఓహో యాంటిసిపేటరీ బెయిల్ ఏదో దొరకకూడదు కావాలని వెళ్ళిపోతాం. నేను ప్లేడ్ ఉన్నాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో పోలీసులు చంద్రబాబు, లోకేష్, అంబటి రాంబాబు లోపల పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, ముస్తఫా గారిని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు, నిరూపాక్షని పెట్టాలంటే ఏ విధంగానే పెడతారు. నేరం చేయాల్సిన అవసరంలా వాళ్ళే నేరం చేసి మా మీద విధిస్తారు. నన్ను ఏ కేసులు పెట్టారండి 18 రోజులు? మళ్ళీ నాకు అది చెప్పుకోవాలి, ఎక్కడ వచ్చినా 18 రోజులు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ కేసు అసలు అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు. జస్ట్ 41 నోటీస్ ఇవ్వాలి సిఆర్పిసి ప్రకారం, అయినా అరెస్ట్ చేశారు. గౌరవనీయులు వంశీ గారును, ఆయన పేరేంటి, గంగా వెంకటేశ్వర గారు లాకప్లో పెట్టారు. లాకప్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కేసులో తీసుకెళ్లారు, కొట్టపోవడానికి ప్రయత్నం చేశారు. సో అందువల్ల వాళ్ళు చేయదలుచుకుని చేసేస్తున్నారు. కాబట్టి మనం సిద్ధం అనే తప్ప మార్గం ఏముంది? నో ఆప్షన్. మాకు నో ఆప్షన్ లేదు. మాకు రక్షించే వాళ్ళు పోలీసులు రక్షించరు. న్యాయస్థానాలనే ఆధారపడదాం. పారిపోయే ప్రయోజనం లేదని కూడా ఈ లేటెస్ట్గా ముస్తఫా కేసులో కూడా మనకు అర్థమవుతుంది. పారిపోవడం కంటే, దాక్కోవడం కంటే జైల్లో దాక్కుందాం. పోయేదే ఉంది, కోర్టు వచ్చేదాకా జైల్లో ఉన్నాం. నేను ఉన్నాగా 18 రోజులు. అరెస్ట్ చేయడానికి వీల్లేని కేసులో దాని మీద పోలీసుల మీద కంటెంప్ట్ కూడా వేశాను నేను. ఎవరైతే నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారో వారి మీద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కూడా హైకోర్టులో వేసి అవి కూడా తేలుతాయి తొందరలో. వాళ్ళు రేపు అరెస్ట్ చేయకూడని కేసులు కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. లాకప్లో వేయకూడని కేసుల్లో కూడా లాకప్లో వేసేస్తున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ వారం నుంచి ఏ విధంగా జరుగుతుందో గుంటూరు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈ స్టేట్ మొత్తానికి తెలుస్తుంది. ఒక మైనార్టీ నాయకుడి మీద ఎక్స్-ఎమ్మెల్యేగా మరి 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ముస్తఫా గారి మీద అబద్ధం, అలాగే వాళ్ళ కక్ష సాధింపు చర్యల్లో ఒక మైనారిటీ ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాము. మరి నిజంగానే ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ అందరికీ ఈరోజు కళ్ళు చల్లబడినట్టున్నాయి. ముస్తఫా గారిని మేము అరెస్ట్ చేశాము అని చెప్పి మరి అలాగే తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడా కూడా తప్పు చేయలేదు. నాన్నగారు ఆయన ఏంటంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఏదున్నా కూడా కోర్టులో తేల్చుకుందాం అనే ఉద్దేశంతో ఆయన మరి ఇప్పుడు దాకా కూడా మరి ఇది అవ్వలేదు. మీరు చూస్తుంటే ఏమీ లేని కేసులో ఈరోజు ముస్తఫా గారిని ఇరికించి, ముస్తఫా గారిని కుటుంబాన్ని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగైనా కూడా చెడగొట్టాలి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక మచ్చ తీసుకొని రావాలి అని చెప్పి ఈరోజు ఆయన మీద పెట్టిన కేసుల్ని ఏ విధంగా దాదాపుగా స్టేట్ మొత్తం కూడా ఏదో 13 మరి టీమ్స్గా ఫామ్ అయ్యి ఆయన పట్టుకోవడానికి నాకు అర్థం కానిది ఏంటంటే దీంట్లో ముస్తఫా గారు ఏదైనా టెర్రరిస్టా, లేకపోతే ముస్తఫా గారి మీద ప్రీవియస్ ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా? ఏమీ లేని వ్యక్తి. ఎందుకంటే సాదా సీదాగా ఒక ఎమ్మెల్యే అయినా కూడా ప్రజలకి, అలాగే నేను ప్రభుత్వంలో ఉంటే ప్రజలకి న్యాయం చేయాలని చెప్తున్న వ్యక్తిని ఈరోజు ఈ విధంగా మరి కించపరిచి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అలాగే ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి ప్రజలందరూ గ్రహించాలి. ఈరోజు మరి దాదాపుగా A1 నుంచి A9 వరకు ఎఫ్ఐఆర్ వాళ్ళు ఎలా రాయాలో వాళ్ళు రాసుకున్నారు, చేశారు. మేమైతే లాస్ట్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా నేను ఒకటే అడుగుతున్నాను, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీయమని చెప్పి. A1 నుంచి A9 వరకు మరి ఎవరెవరు ఉన్నారో A1 A2 తమ్ముడిని అలాగే నాన్నగారిని పెట్టడం జరిగింది. A3 నుంచి A5 దాకా A7 దాకా వాళ్ళు రిమాండ్లో ఉన్నారు.
మరి మిగతా వాళ్ళు ఎవరిద్దరూ కూడా ఇప్పుడు దాకా కూడా స్పష్టం లేదు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటామని గల్లా మాధవి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 33వ వార్డు పరిధిలోని బ్రాడీపేట 2/17వ లైన్లో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందరూ సమానమే అనే ఉద్దేశంతో అభివృద్ధి పరుగు పెట్టిస్తుందని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేసి ఆశీర్వదించినందుకు, అరాచకాన్ని వదిలించుకున్నందుకు ఈ రోజు మేమెంతో బాధ్యతగా అడుగులు వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు బ్రాడీపేట మరియు లక్ష్మీపురం రోడ్లలో సీసీ కలవట్లు, సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన కోసం అశేష కృషి చేస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీటి వ్యవస్థ మంచిగా ఉండడం కానీ, ఎలక్ట్రిసిటీ విషయాలు కానీ ఏవి కూడా ఒక కరెక్ట్ ప్రాసెస్లో లేని పరిస్థితి చూసాము. అయితే గత పాలకులు కూడా వాళ్ళకు అవసరం ఉన్న చోట కొంత డబ్బుల కోసం, లేదు అని అంటే వాళ్ళ వర్గీయులు ఉన్నారు అని ఆ ప్రాంతాల్లో మాత్రమే దృష్టి పెట్టి అక్కడక్కడ అడపదడప రోడ్లు, డ్రైన్లు వాళ్ళు వేసుకున్న పరిస్థితి. ఒక్క ఇళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అయితే రోడ్డు వేసుకున్న పరిస్థితి కనపడింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరినీ సమానంగా చూసే ఒక వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారి విధానానికి ఉంటుంది. కాబట్టి వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఈరోజు సీసీ డ్రైన్లు, రోడ్లతో ప్రతి ఒక్క ప్రాంతం కలకల్లాడుతూ ఉంది. ఇదంతటికీ కూడా కారణం కూటమి ప్రభుత్వం అని చెప్పాలి. ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు, వాళ్ళు ఆశీర్వదించినందుకు, ఒక అరాచకాన్ని వదిలించుకున్నందుకు ఈరోజు మేము ఎంతో బాధ్యతగా అడుగడుగు వేసుకుంటూ ప్రజల యొక్క మన్నల్ని పొందుతూ ముందుకు వెళ్తున్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా ఈ ఒక్క డివిజన్నే తీసుకుంటే ఇప్పటికే 5 కోట్ల దాకా వర్క్స్ పూర్తి చేసి అందించడం జరిగింది. మరి ఈరోజు 1,5 కోట్ల రూపాయలకి వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరొక 3 కోట్లకి ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేసి టెండర్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్క డివిజన్లో దగ్గర ఈ 2 సంవత్సరాల్లోనే 10 కోట్లకి తక్కువ కాకుండా ప్రతి ఒక్క డివిజన్లో కూడా వర్కులను చేపట్టడం జరిగింది. వివిధ దఫాలుగా కూడా చేయడం జరుగుతుంది. దీనికి నిదర్శనం, దీనికి కారణం ఏంటంటే కూటమి నాయకులందరూ కూడా ఇక్కడున్న స్థానికంగా ప్రజలందరికీ తమ వంతు సేవ చేయాలి అని కంకణం కట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి. స్థానికంగా ఈ డివిజన్కి కోపూరు నరేంద్ర గారు, కళ్యాణ్ గారు నాయకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక మంది సీనియర్లు, పెద్దలు, బీజేపీ, జనసేన, కూటమి నాయకులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. అందరూ కలిసి ఇక్కడ ఉన్న అభివృద్ధిని పెంచాలి, అభివృద్ధి క్రమంలోకి వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ డివిజన్ని తీసుకెళ్లాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ అభివృద్ధితో పాటు ఎక్కడ సంక్షేమాన్ని వదలకుండా, అక్కడ కూడా ఎలాంటి వివక్ష చూపించకుండా ప్రతి ఒక్కరికి అవసరం ఉంది రియల్ బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళకి పథకాలు అందించే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగిస్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. డాక్టర్ శనకల రాజకుమారి గారు మాట్లాడుతూ నవజాత శిశువుల శారీరక, మానసిక ఎదుగుదలకి రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి తల్లిపాలే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. పుట్టిన నాటి నుండి 2 సంవత్సరాల వరకు బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని పేర్కొన్నారు. సమాజంలో తల్లిపాలు ఇవ్వడంపై ఉన్న రకరకాల అపోహల్ని వీడేలాగా క్షేత్రస్థాయిలో గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించాలని ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్లకు దిశానిర్దేశం చేశారు. అలాగనే బాలింతలు సరైన పౌష్టికాహారం తీసుకుంటూ పాలిచ్చే విషయంలో పాటించాల్సిన తగిన జాగ్రత్తలను వివరించారు. పాలు ఇవ్వాలి. అందరికీ తెలిసిన మంచి పద్ధతులు ఏమైతే ఉన్నాయో అవి ఇంకా మరింత బలోపేతం చేయాలి, అంటే మరింత ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ తెలియాలి అని ఈ సంవత్సరం థీమ్. సో అందరికీ ఇప్పుడు మీరందరూ ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీ అవుతుంది పేషెంట్, అక్కడ ఒక వారం రోజులు నర్సు చూసుకుంటారు, ఎట్లా ఏం చేయాలి అనేది చెప్తారు. కానీ వారం తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరూ డెలివరీ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ మీ రోల్ స్టార్ట్ అవుతుంది. అదొకటే కాదు, ప్రెగ్నెన్సీలో కూడా మీ రోల్ చాలా ఉంది. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుంది, ప్రెగ్నెన్సీలో గర్భధారణ సమయంలో అందరూ ఏం ప్లాన్ చేస్తారు అంటే, ఓకే నేను ఎక్కడ డెలివరీ అవ్వాలి, నాకు అమ్మాయి పుడతారా అబ్బాయి పుడతారా, నాకు ఇది ఆరోగ్యంగా ఉంటుందా, నా డెలివరీ ఎట్లా అవుతుంది, నార్మల్ అవుతుందా, సెక్షన్ అవుతుందా, ఇవే ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ సమయంలోనే నేను తల్లిపాలు ఇవ్వాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి రావాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు డెలివరీ అయిన వెంటనే అసలు కరెక్ట్ సమాచారం వాళ్ళకి అవగాహన ఉంటుంది.
కుటుంబ సభ్యులు కూడా తల్లిపాలు ఇవ్వాలి వెంటనే అనే ఆలోచన ఉంటుంది. సో అక్కడి నుంచే గర్భధారణ సమయంలో నుంచే ఎప్పుడైతే మీ విజిట్లు స్టార్ట్ అవుతాయో వాళ్ళకి అప్పటి నుంచే వాళ్ళని ప్రిపేర్ చేయాలి. నువ్వు తల్లిపాలు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అవన్నీ అలవాటు చేయాలి. సో అది మీరు ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళ మనసు సిద్ధంగా ఉంటుంది డెలివరీ అయిన వెంటనే నేను పాలు ఇవ్వాలి అనేది. సో తల్లిపాలు ఏంటి అందరూ అనుకుంటారు కడుపు నింపుతుంది ఆహారం అనుకుంటారు, కానీ దానికి మించింది. అది మొదటి ఆహారం, మొదటి రక్షణ, మొదటి ఔషధం, మొదటి ప్రేమ అనేది వాళ్ళకి చెప్పాలి. నువ్వు ఇచ్చేది పుట్టిన వెంటనే నువ్వు తల్లిపాలు ఇస్తే ఇది నువ్వు ఇచ్చే మొదటి బహుమతి బిడ్డకి అనేది వాళ్ళకి చెప్పాలి. ఆహారం ఓకే మంచిదే కడుపు నింపుతుంది, కానీ రక్షణ ఏంటి అంటే తల్లిపాలకి ఉన్న గుణాలు ఏంటి అంటే పెరుగుదలకి, బిడ్డ పెరుగుదలకి అవసరమైన పదార్థాలన్నీ పోషకాహారాలకు సంబంధించినవి అన్నీ తల్లిపాల్లో ఉన్నాయి. అలాగే తల్లిపాలు ఇవ్వటం వల్ల జీర్ణం ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అలాగే తల్లిపాలు ఉట్టి పెరుగుదలకే కాదు, బిడ్డ ఒక మెదడు అభివృద్ధికి కూడా తల్లిపాలు చాలా అవసరం. ఇంకోటి ఎప్పుడైతే తల్లి బిడ్డని దగ్గర ఛాతీకి పట్టుకుని ఇస్తుందో వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ అనుబంధం ఈ కూడా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే సరే తల్లిపాలు ఇది, సో ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వటం వలన ఈజీ డైజెషన్. ఇప్పుడు కొంతమంది పాలు రావట్లేదు ఏమి ఇవ్వాలి అని అడుగుతారు. ఫస్ట్ ఇప్పుడు 1 వీక్లో అయితే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.